జగన్ 5 ఏళ్ల పాటు తుగ్లక్ పాలన సాగించారని 2014లో టీడీపీ ప్రారంభించిన ప్రజోపయోగకర పనులన్నీ నిలిపివేశారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గాలికి వదిలేశారని, జగన్ ప్రభుత్వం నిలిపివేసిన పనులన్నింటినీ కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 2014-2019లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని, 64,000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం మరో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నెల్లూరులో 2014-19లో 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాం. 85%, 90% 2 ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. వాటిని మళ్ళీ ఇప్పుడు టేకప్ చేసాం. 1 yearలో ఇవన్నీ కంప్లీట్ చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తూ, అది కాకుండా ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద నెల్లూరు కార్పొరేషన్లో 6 లక్షల లీటర్ల వాటరు, మినరల్ వాటరు కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ప్రోగ్రాం తెచ్చారు. దానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2014-19. దాన్ని వదిలేశారు. అంటే ఒక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు పెట్టి మరొక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడితే 5 కోట్లకి ఉపయోగం ఉండేది. 5 కోట్లు ఎక్కడదండి? ప్రజలు కట్టిన ట్యాక్సులదే. మా మీద కోపంతో 2014-19లో ఏ పని అయితే చేసి ఆయన వదిలేశారు. వదిలేయటం వల్ల 5 సంవత్సరాలు ఆ డబ్బు వృధా అయినట్టే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. పిచ్చి తొక్కుల పరిపాలన అంటారు. నిజంగానే పిచ్చి తొక్కుల వ్యవహారం. ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయలా ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం. మొన్న యాక్చువల్గా 47 వార్డులు, 48, 47 వార్డులో 1 లక్ష లీటర్లది ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ 54వ డివిజన్లో మరొక 1 లక్ష ఇనాగ్రేషన్ చేస్తాం. తర్వాత రాబోయే మంత్ ఎండింగ్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ మరొక 1 లక్ష, ఇది సిటీలో 3 లక్షలు. ఇది అయిన తర్వాత రూరల్లో కూడా టేకప్ చేస్తాం. దానివల్ల దాదాపు 3 లక్షల లీటర్లు పర్ డే చక్కగా మినరల్ వాటర్ కేవలం 2 రూపాయలకి 20 లీటర్లు. చాలామంది నాకేం సజెస్ట్ చేశారంటే, సార్ 5 రూపాయలకి పెట్టచ్చు 20 లీటర్లు, 2 రూపాయలు అవసరం లేదు, దానివల్ల మున్సిపల్ దానికి 1 కోటి రూపాయలు నష్టం వస్తుందని కూడా చెప్పాను. 2014-19లో ప్రజలకు ప్రామిస్ చేశాం 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తామని. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి అని 2 రూపాయలకే డిసైడ్ చేసాం. 2 రూపాయలకి 20 లీటర్లు చక్కగా కార్డులు ఇస్తారు. ఆ కార్డులోనే యాక్చువల్గా డైరెక్ట్గా ఆడ సెన్సార్తో ఎవరికొళ్ళు పట్టుకో. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఐటీ ఇండస్ట్రీస్, అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. మీరు అక్కడ నుంచి హైదరాబాద్ రండి, హైదరాబాద్ పట్టుకొని ఇక్కడ ఫ్లైట్ రండి, ఎవరు రారు. డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కట్టకుండా పాత ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు దిగే ఫ్లైట్లో 10% కూడా దిగవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి 5,000 ఎకరాలు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కట్టబట్టే ఈరోజు అన్ని ఫ్లైట్లు దిగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులు అయితే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. లేదు మేము ల్యాండ్ అక్విజిషన్ మా బెనిఫిట్ అంటే ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో చక్కటి అమరావతి క్యాపిటల్ సిటీ చేసి ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్ విలువ నిలిచేటట్టుగా, పెరిగేటట్టుగా, ఇవ్వబోయే వాళ్ళ యొక్క ల్యాండ్ విలువ కూడా పెరిగేటట్టు